వ్యక్తిగతం అనేది కూడా ట్రిక్కీ వర్డ్. చాలా సార్లు రాజకీయ నాయకులు వాడుతుంటారు. అది నా వ్యక్తిగత అభిప్రాయం హ్మ్. అని. వ్యక్తిగతం ఏముంది తక్కువ, నువ్వు పార్టీలో ఉన్నావు. హ్మ్. పార్టీలో ఉంటే 10 మందికుంటే 10 వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటాయా? ఇష్టం వచ్చినట్టుగా హ్మ్. ఉండవు కదా! హ్మ్. పార్టీ పాలసీ ఒకటుంటది. అవును దానికి సార్. అనుగుణంగా కదా నువ్వు మాట్లాడాలి. అంటే మరి వ్యక్తిగత అభిప్రాయం ఇష్టం వచ్చినట్టు ఎక్స్‌ప్రెస్ చేయొచ్చా ఎవడైనా? హ్మ్. ఇక్కడ అందుకని వీళ్ళకి నచ్చనప్పుడు అది వ్యక్తిగత అభిప్రాయం హ్మ్. అంటారు. అలాగా వ్యక్తిగత అభిప్రాయం తప్పించుకున్నాడు. అలాగే లోకేష్ వైజాగ్‌లో ఇంకొక మాట కూడా చెప్పాడు. ఏ వ్యక్తి కూడా 3 సార్లు పదవులు 3 సార్ల కంటే ఎక్కువ ఉండొద్దని. మరి చంద్రబాబు ఇప్పుడు నాలుగో సార్లు ముఖ్యమంత్రి హ్మ్. అయ్యాడు. మరి చంద్రబాబు లోకేష్ చెప్పిన రూల్ ప్రకారం చంద్రబాబు ఉండకూడదు గదా! అన్న హ్మ్. చర్చ కూడా మొదలైంది. హ్మ్. అంటే లోకేష్ ఉద్దేశం తాను డిప్యూటీ సీఎం కావాలి. దాని తర్వాత ఈ 5 ఏళ్ల లోపలే సీఎం గూడా సీఎం. కావాలి. ఈ హ్మ్. రూల్‌ని తీసుకొచ్చి అంటే ఈ రూల్స్ కూడా కన్వీనియంట్‌గా తీసుకొస్తుంటారు రాజకీయ పార్టీల్లో. మోడీ గూడా అద్వానీని దెబ్బతీయడానికేమో 75 ఏళ్ల ఏజ్ గ్యాప్ హ్మ్. పెట్టాడు. లిమిట్ పెట్టాడు. 75 ఏళ్ళు అంటే ఎక్కువుంటే ఏ పదవులు ఉండొద్దని. సో, కింద మురళీ మనోహర్ జోషి, అద్వానీ లాంటి వాళ్ళని పక్కన పెట్టారు. తన విషయానికొచ్చేసరికి మళ్ళీ అది హ్మ్. ఆహ్, దాన్ని పక్కన పెట్టారు. రూల్‌ని పక్కన పెట్టారు. అవును సార్. అంటే మనుషుల్ని పక్కన పెట్టాలంటే రూల్ కావాలి. మనుషులు కావాలంటప్పుడేమో రూల్ రూల్ పక్కన వద్దు. పెడతారు. పక్కన హ్మ్. పెట్టాలి. ఈ ఇది అన్ని రాజకీయ పార్టీల్లోనూ ఇలాంటిది కనిపిస్తుంది. ఇది తెలుగుదేశంలో కూడా ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. లోకేష్ ఆయన మాట్లాడిన పద్ధతి గాని అవన్నీ చూస్తే ఖచ్చితంగా ఆయన డిప్యూటీ సీఎంని ఆశిస్తున్నట్టు కనబడుతుంది. కానీ చంద్రబాబుకున్న సమస్య ఏందంటే డిప్యూటీ సీఎంగా చేయాలంటే మోడీ, అమిత్ షా ఆశీస్సులు లేకుండా చేసే పరిస్థితి. హ్మ్. వాళ్ళు గాని వ్యతిరేకిస్తే ఈయన చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈయన చేస్తే పవన్ కళ్యాణ్‌కి రోల్ తగ్గిపోతుంది. ఇప్పుడు హ్మ్. ఏకైక డిప్యూటీ కాబట్టి డిప్యూటీ సీఎం అన్న ఇది ఉంది. లోకేష్ కూడా డిప్యూటీ సీఎం అయ్యాడనుకో ఆటోమేటిక్‌గా పవన్ కళ్యాణ్ స్టేచర్ తగ్గిపోతుంది. హ్మ్. డిప్యూటీ సీఎం లోకేష్ ఇలా అన్నాడు అని ఎట్లాగో తెలుగుదేశం మీడియా ఆయన్ని హైలైట్ చేసుకుంటూ అవును సార్. వస్తది. సో, ఇది ప్రాబ్లమ్ అయిపోతుంది. హ్మ్. అందుకనే ఎలక్షన్ ముందు గూడా చంద్రబాబు చాలా తెలివిగా లోకేష్‌ని పక్కన పెట్టాడు. అంటే పవన్ కళ్యాణ్‌ని స్టేట్ వైడ్ తెప్పించాడు గానీ, లోకేష్‌ని తెప్పించకుండా హ్మ్. మంగళగిరికి పరిమితం చేశాడు. లోకేష్‌ని ఎక్కడ ఫోకస్ కానీయకుండా చూసుకున్నాడు. కానీ ఇప్పుడేమో అది ఇబ్బంది. ఎందుకంటే చంద్రబాబు తను యాక్టివ్‌గా ఉన్నప్పుడే లోకేష్‌ని డిప్యూటీ సీఎం జేయాలి. సీఎం హ్మ్. గూడా హ్మ్. జేయాలి. అంటే ఎస్టాబ్లిష్ చేసేసి నాయకత్వాన్ని ప్రజల్లో ఎస్టాబ్లిష్ చేసేస్తే లోకేష్ కూడా సామర్థ్యత పెరిగింది లోకేష్‌కి. కాకపోతే సపోర్ట్ సిస్టమ్ లోకేష్‌కి అవసరం. హ్మ్. ఇప్పటికి. ఎవరైనా గూడా సొంతంగా నిలబడితేనే గదా! ఇప్పుడు నాకొక పోస్ట్ ఇస్తే నేను ప్రూవ్ చేసుకుంటానో హ్మ్. లేదో తెలుస్తుంది. పోస్టే అవును సార్. ఇవ్వకుండా ఇతను అర్హుడా కాదంటే కుదరదు గదా! హ్మ్. ఎవరికి గూడా ఏమి పుట్టుకతో సీఎంలుగా రారు గదా! హ్మ్. సో, అందువల్ల ఇప్పుడు అతనికి అనుభవం ఉంది. ఆల్రెడీ గతంలో మంత్రిగా పనిచేసి హ్మ్. సకల శాఖ మంత్రిగా అతను పనిచేశాడు. మళ్ళీ ఇప్పుడు సకల శాఖ మంత్రిగా పనిచేస్తున్నాడు. ప్రజల్లో గూడా అంతకుముందు అతనికి పప్పు, గిప్పు ఇట్లాంటి ఇమేజెస్ ఉన్నాయి. ఇవాళ ఎవరు డిస్కస్ చేసే పరిస్థితి లేదు లేరు. సార్. అట్లాగే ఫిజికల్‌గా గూడా అతను హ్మ్. మార్చుకున్నాడు. యువగళం పాదయాత్ర అసలు ఎవరు గూడా నమ్మలేదు హ్మ్. చేస్తారని. తెలుగుదేశం వాళ్ళు కూడా నమ్మలేదు. అవును సార్. దాన్ని ఏదో ఒక రకంగా లాగించుకొచ్చాడు. సో, ఇలాగా అతను తన స్థాయిలో హ్మ్. తను నాయకత్వ స్థానంలోకి వస్తున్నాడు. ఆహ్, నా అందుకనే తన సెలెక్ట్ చేసుకుంటున్న ఎమ్మెల్యేలు గావచ్చు, టీమ్ గావచ్చు, యంగ్ బ్యాచ్‌ని తనకి హ్మ్. లాయలిస్ట్‌ని చేసుకుంటూ వస్తున్నాడు. ఇవన్నీ పవన్ కళ్యాణ్‌కి తెలుసు. పవన్ కళ్యాణ్‌కి గోల్ ఏంటి? తను సీఎం గావాలి గానీ, చంద్రబాబు సీఎం గావడానికి తను ఉపయోగపడడం, మళ్ళీ లోకేష్ హ్మ్. సీఎం కావడం, మళ్ళీ దేవాన్ సీఎం కావడానికి ఉపయోగపడడం అనేది ఆయన పని గాదు. హ్మ్. అందుకని పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఆహ్, తన అసెర్షన్ తనని తాను ఎస్టాబ్లిష్ చేసుకోవడం అనేది చేస్తాడు. హ్మ్. ఆయనకి లక్కీగా మోడీ, అమిత్ షాల అండదండలు ఫుల్‌గా ఉన్నాయి. అందుకని చంద్రబాబుకి ఇది కత్తి మీద సాము. హ్మ్. లోకేష్‌కేమో తొందర ఉంటది. చంద్రబాబుకేమో తొందర ఉండదు. తొందర ఉన్నా గూడా చేయలేని పరిస్థితి హ్మ్. చంద్రబాబుకుంది. ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకొని దేనికి వెయిటేజ్ ఇవ్వాలి, దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలనేది చంద్రబాబుకుండే ఒక వ్యూహం. హ్మ్. సో, ముఖ్యమంత్రికే ఎసురొచ్చితే ఎవరుంటే ఇంకా అతను ఉండలేడు, నేను ఉండలేను. అవును సార్. కనీసం నేనన్నా ఉండగలిగితే అతను హ్మ్. ఒక షాడో సీఎం సర్వే లాగా అవుతుంది. అవును. ఉండగలుగుతాడు. వరస్ట్ అనుకుంటే అనేది చంద్రబాబు హ్మ్. ఆలోచిస్తారు. ఇలా ఎంతకాలం మనం ధైర్యం చేసి ఫైట్ చేయాలి కదా అనేది లోకేష్ లోకేష్‌కుంటది. ఆలోచన. ప్లస్ యంగ్ బ్లడ్ గూడా. హ్మ్. కాబట్టి ఈ క్రమంలో లోకేష్ వ్యాఖ్యలు ఇప్పుడు మళ్ళొకసారి ఈ అంశాన్ని హ్మ్. చర్చలోకి తీసుకొచ్చాయి.